గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఈరోజు నిఫ్టీ వచ్చేసి మంచి పాజిటివ్ అప్ ట్రెండ్ మూమెంటంలో క్లోజ్ అయిందండి. 304 పాయింట్స్ అప్తో 1.27% మనకి చేంజ్ అయితే అయింది, పాజిటివ్ మనకి క్యారీ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ వచ్చేసి 1.11% అప్తో 874 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవడం జరిగింది. ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 0.75% కొంత డౌన్లో అయితే మనకి ట్రేడ్ అయిందండి. ఎందుకంటే ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో అందువల్ల కొంత సెల్లింగ్ పీరియడ్. ఇంకోటి ఏంటంటే మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ర్యాలీ అయితే అది మీరు ఎప్పుడు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది చూద్దాము. గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 24,376. ఓకే, మనకి ఇది వచ్చేసి నిఫ్టీ 24,297 ఉంది, గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,376. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ అప్ అనేది చూస్తున్నాము. ఇంకోటి మనం చూసినట్లయితే డౌ జోన్స్, నాస్డాక్ ఇవన్నీ మనకి మంచి పాజిటివ్ అప్సైడ్ ట్రెండ్లో అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఆగస్టు 7th డేటా అండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి ఆ మార్కెట్స్. సో మంచి పాజిటివ్లో అయితే మనకి ఇక్కడ ట్రేడ్ అవటం చూస్తున్నాము. ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే మనకి నిక్కీ ఎప్పుడైతే బాగా ఫాల్ అయిందో దాని తర్వాత దాని యొక్క మూమెంటం కూడా మంచి అప్ స్వింగ్లో అయితే ఉందండి. ఓకే, నిక్కీ జపాన్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి అప్ స్వింగ్ కూడా ఉంది. మిగతా మనం చూసినట్లయితే ఆల్ వచ్చేసి మంచి అప్ సైడ్ మనకి మూమెంటం అనేది ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఆల్ అప్ సైడ్ మూమెంటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము, ఇది మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్ అప్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్ అప్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది యూఎస్ మార్కెట్స్ వచ్చేసి ఈవెన్ ఇది కూడా 1.81%, 1.50%. మీరు నాస్డాక్ చూసినట్లయితే మెయిన్ ఐటీ ఇండెక్స్ అండి, మంచిగా అయితే ట్రేడ్ అవటం చూస్తున్నాము. సో ఐటీలో మనకు కొంత ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో ఇప్పుడు వచ్చేసి కొంత బయింగ్ ప్రెషర్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనే దాని ముందు మనకి 2-3 రిజల్ట్స్ ఉన్నాయండి. బీఎస్సీ స్టాక్ మనం ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్నాము. ప్రాఫిట్ వచ్చేసి బాగా ఫాల్స్ అన్నట్లుగా వస్తుంది, కాకపోతే రెవెన్యూ అయితే పెరిగినట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో దానికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూస్తాము. India's oldest exchange BSE reported quarterly results which is down 40% compared to the year-ago period అన్నట్లు ఇస్తున్నాము. కాకపోతే రెవెన్యూ వచ్చేసి 181% యాజ్ అగెన్స్ట్ 216 CR అన్నట్లుగా ఇస్తున్నారు. సో మనకు వచ్చేసి రెవెన్యూలో మనకు బాగా పెరిగింది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు బాగా పడింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు బాగా పడినట్లుగా మనం చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే టోటల్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద ఫస్ట్ క్వార్టర్ ఇంక్రీజ్ టు 324 CR which was up from 145 CR. సో ఇది ఒక కారణం అయితే అయ్యి ఉండొచ్చు మనకి. ఈవెన్ రెవెన్యూస్ పెరిగినా కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి డిక్లైన్ అవడానికి ఇది ఒక కారణం. ఎక్స్పెన్సెస్ అయితే బాగా పెరిగినాయి. ఈ వన్ టైం ఎక్స్పెన్స్ ఏందా అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు మనకి చెప్పారండి. సో దీనివల్ల ఏంటంటే కొంత మనకి నెగిటివ్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంత మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది. అది ఎంతవరకు అనేది చార్ట్స్ ద్వారా చూద్దాము. నెక్స్ట్ ఇది NSE Q1 రిజల్ట్స్ మంచిగా ఇచ్చారు, కాకపోతే మనకి ఇంకా NSE వచ్చేసి మనకి లిస్టింగ్ అయితే అవ్వలేదండి. ఓకే, సో ఇది టు బి లిస్టెడ్ అన్నట్టుగా మనకు చెప్తున్నారు, కాకపోతే ఇది సో NSE BSE రెండు కాంపిటీటర్స్. యాజ్ ఆఫ్ నో BSE లిస్ట్ అయింది అండ్ BSE లిస్ట్ అయ్యి అది వచ్చేసి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది మనం చూస్తున్నాము. సో వన్స్ NSE కూడా లిస్ట్ అయితే అప్పుడు మోనోపలి BSE మోనోపలి తగ్గిపోయిద్దండి. సో కొంత అది నెగిటివ్ ప్రెషర్ కూడా ఉంటుంది BSE స్టాక్ మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ సో రేట్ కట్ మనకు వచ్చేసి రేపు కీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి రేపు ఉండొచ్చు మీటింగ్ అన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెఫ్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ అన్నట్లుగా చూస్తున్నాము. రైజింగ్ ప్రైస్ ఆఫ్ వెజిటబుల్స్ contributed to this decision. The future rate cut might hold due to expected uneven rainfall impacting food inflation. ఓకే, ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు అనే ఏదైతే ప్రొజెక్షన్ ఉందో అది ఉండకపోవచ్చు అన్నట్లుగా. సో అది వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఏదేమైనా రేపు వచ్చేసి మనకి ఫుల్ ఫ్లెడ్జి మార్కెట్ వాలటిలిటీ అయితే ఉంటుందండి. ఓకే, రేపైతే మనకు కొంత మార్కెట్ వాలటిలిటీ అయితే ఉంటుంది. ఓకే, మార్కెట్ వాలటిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉందన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క స్టాక్స్ మనం ఒకసారి చూసి ఈ వీడియో క్లోజ్ చేద్దాము. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే BSE స్టాక్ అనేది ఒకసారి మనకి ఎలా ఉంది అనేది ఇక్కడ ఒకసారి మనం లిస్టింగ్ చేద్దామండి. BSE స్టాక్ వచ్చేసి సో మేజర్గా BSE స్టాక్ చూసినట్లయితే మనకు కొంత మూమెంటం అనేది ఇక్కడ చూస్తున్నాము. డే క్యాండిల్ చూద్దాము ఫస్ట్. సో డే క్యాండిల్లో మనం చూసినట్లయితే మార్కెట్లో ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది బిఫోర్ మనకు వచ్చేసి రిజల్ట్స్ రాకముందు. సో ఇది వచ్చేసి మనకు కొంత కరెక్షన్ అయితే రావచ్చు. 2317 అనేది మనకి బ్రేక్ అయితే మాత్రం మనకి దగ్గర 2115 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి స్టాప్ లాస్ వచ్చేసి
2480 అయితే స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, 2480 స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. కొంత మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అండి. ఓకే, ఇది ఆల్ టైమ్ హైస్ నుంచి బాగా లోస్ అయితే టచ్ అయింది. సో ఇంకొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ కూడా మనం చూసినట్లయితే ఈ స్మాల్ రేంజ్ నుంచి మనకి కన్సల్టేషన్ ఫేజ్ అయితే ఉందో కొంత మనకి బ్రేక్ అయితే మాత్రం మనకి డౌన్ సైడ్ అయితే ఇంకొంచెం ఫర్దర్ 2100 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ తర్వాత మన ఒక బయింగ్ మూమెంటం అయితే స్టార్ట్ అయింది. సో ఎగ్జాక్ట్ లెవెల్స్ చూడండి, ఏ లెవెల్స్ అయితే మన దగ్గర ఇంతకుముందు గ్యాప్ డౌన్ అయిందో సో ఎగ్జాక్ట్ లెవెల్స్ అక్కడే మనకు వచ్చేసి హాల్ట్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసి మనకు కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యే ఛాన్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. 24,200 నుంచి 24,000. సో మనకు వచ్చేసి నిఫ్టీ అనేది ఒక స్మాల్ రేంజ్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. 24,300 24,200 ఇక్కడ నుంచి కనుక మనకి వన్స్ మూమెంటం కనుక స్టార్ట్ అయితే మాత్రం మనకి దగ్గర మనకి 24,500 రేపు క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇది ఒకసారి చూడొచ్చు. సో 24,500 అయితే లెవెల్స్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి ఒకవేళ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది పక్కన పెడితే రేపు మార్కెట్ కనుక ఒక స్మాల్ లెవెల్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నియర్ టు టుడే క్లోజింగ్ కనుక ఓపెన్ అయితే మాత్రం మీరైతే కొంచెం బుల్లిష్ సైడ్ అయితే ఉండండి. సో సిఈ ఆప్షన్ అయితే మనం కాల్ చేసి చూద్దామండి రేపు. అండ్ మోర్ ఓవర్ రేపు నిఫ్టీ అనేది ఎక్స్పైరీ కాబట్టి ఎంత మూమెంటం ఇస్తాడు, ఒకవేళ మనకి గ్యాప్ అప్ చేస్తే అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ ఇస్తాడా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అదే చేసాడు, రేపు నిఫ్టీలో అది ఉంటుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. కాకపోతే రేపు అయితే మనకు కొంత పాజిటివ్ ట్రెండ్ అయితే రన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ డే క్యాండిల్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెగిటివ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవటం చేసాము. ఈరోజు వచ్చేసి 1 2 3. సో మనకి నిఫ్టీ పాజిటివ్లో మనకి ఇదైనా కానీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఓపెన్ అయిన దాని మీద మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో చూసాము. కాకపోతే ఏంటంటే కొంత మనకి రేపు 3 క్యాండిల్స్ అనేవి మనకి ఆల్రెడీ ఫార్మేషన్ అనేది జరిగింది కాబట్టి 3 క్యాండిల్స్ మనకి ఫార్మేషన్ జరిగింది కాబట్టి చూడండి కొంత బుల్లిష్ మూమెంటం అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ బ్రేకేజ్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ లెవెల్ అబోవ్ రేపు ట్రేడ్ అన్నంతసేపు 50,200 అబోవ్ నేను వచ్చేసి ఫుల్ బుల్లిష్ క్యాండిల్లోనే ఉంటానండి బ్యాంక్ నిఫ్టీ. అండ్ మోర్ ఓవర్ ఇది నాకు వచ్చేసి 50,800 దాకా నాకు టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో 50,800 టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. మనకు వచ్చేసి కొంత పాజిటివ్ మూమెంటం అయితే క్యారీ అవుతుంది వన్స్, ఎందుకంటే ఇంత కరెక్షన్ తర్వాత. సో జపాన్ కూడా కూల్ ఆఫ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే న్యూస్ ఉందో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ న్యూస్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మార్కెట్స్ అంత కన్సిడరేషన్లోనికి ప్రస్తుతం తీసుకోవట్లేదు. లైక్ ఉక్రెయిన్ రష్యా న్యూస్ ఎలా ఓల్డ్ అయిపోయిందో అదేవిధంగా దీన్ని అంత కన్సిడరేషన్ అయితే ప్రస్తుతం తీసుకోవట్లేదండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మనకు వచ్చేసి మన గ్రూప్ ద్వారా మనం పింగ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.